భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు నిలకడైన ప్రదర్శన చేసింది. మొదటి రోజులాగే రెండో రోజు కూడా భారత్ జట్టు ఆరంభంలో తడబడి ఆ తర్వాత నిలబడింది. 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు మొదటి గంటలోనే వరుస షాక్లు తగిలాయి. మొదట కుల్దీప్ యాదవ్ను జేమ్స్ అండర్సన్ అవుట్ చేయగా సెంచరీ హీరో జడేజా జో రూట్ బౌలింగ్లో అతడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. జడేజా మొత్తం 225 బంతులను ఎదుర్కొని 112 పరుగులు చేశాడు. మరోసారి క్లిష్ట పరిస్థితుల్లో పడ్డ భారత్ జట్టును అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆదుకున్నారు. జురేల్ మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నా అతడి ఆట చూస్తే ఎక్కడా అలా అనిపించలేదు. ఆటలో అంతగా పరిణతి కనబరిచాడు. ఇంగ్లీష్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ ఒక్కో పరుగు రాబట్టాడు. అతడికి అశ్విన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ చక్కగా నిలదొక్కుని మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా అడుగులు వేశారు. మెల్లిగా అశ్విన్ దూకుడు పెంచగా జురేల్ మాత్రం సంయమనంతో ఆడాడు. వీరిద్దరి దెబ్బకు ఇంగ్లాండ్కు చెమటలు పడుతున్నాయి. చివరి వికెట్లను సులభంగా తీయొచ్చు అని భావించిన ఇంగ్లాండ్కు ఈ ఇద్దరు ఆటగాళ్లు కొరకరాని కొయ్యలుగా మారి 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీనియర్ జూనియర్ కాంబోని అవుట్ చేయలేక ఇంగ్లాండ్ బౌలర్లు జుట్టు పీక్కుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. లంచ్ సెషన్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసి 400 పరుగులకు అడుగు దూరంలో నిలిచింది. ధ్రువ్ జురేల్ 31 పరుగులతో, అశ్విన్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరు మరొక సెషన్ పాటు బ్యాటింగ్ చేస్తే టీమిండియా 500 పరుగులు సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.